రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సహస్ర కేసుకు సంబంధించి సహస్ర ఫాదర్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది ఆ రోజు? మీరు మధ్యాహ్నం బాబుకి బాక్స్ ఇవ్వలేదని స్కూల్ నుంచి కాల్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉండింది? కాదు నేను ఒక నాది వెహికల్ ఉంది అక్కడ, పాత నా వెహికల్ ఉంది. నా వెహికల్ రిపేర్కి ఉంది. ఆ రిపేర్ తీసుకెళ్దామని చెప్పి నేను మా షాప్లో ఉన్న పిల్లోని తీసుకొని వస్తున్నాను. తీసుకొస్తుంటే ముసాపేట బ్రిడ్జి దిగుతుంటేనే టీచర్ ఫోన్ చేసింది. మా పిల్లోడు స్కూల్ టీచర్ ఫోన్ చేస్తే టిఫిన్ రాలేదు మీ బాబుకి ఇంకా అంటే, సరే అని అప్పుడు ఇమీడియట్గా కట్ చేసి మా వైఫ్కి ఫోన్ చేశాను. ఇంకా టిఫిన్ తీసుకెళ్ళాలంటే ఏం చేస్తుంది ఒకసారి ఫోన్ చేయి ప్రియాంక, కింద ఉన్న ప్రియాంక మాట్లాడుతుంటాం మా వైఫ్తో. ఆమెకి ఫోన్ చేసి ఆమె ఫోన్ లిఫ్ట్ చేసి మా పైకి వెళ్ళి చూసిందట, డోర్ వేసి ఉంది రేణుక, ఆమె పైకి వెళ్ళి ఇక్కడ ఆడుకుంటుందేమో అంటే సరే అని చెప్పి నాకు ఇమీడియట్గా ఆమె ఫోన్ చేసింది. ఆమె తీసుకెళ్ళి డోర్ వేసిందంట, ఇక్కడ ఆడుకుంటుంది. సరే అని వెళ్తున్నాను. 10-15 మినిట్స్లో వచ్చి చూసిన, అంతా స్ప్రింట్ చాలా సైలెంట్ ఉంది, కింద సైలెంట్ ఉంది, పైన సైలెంట్ ఉంది, ఎవ్వరూ లేరు. ఆ రోజు ఓనర్స్ కూడా బయటికి వెళ్ళిరంట, డోర్ లాక్ చేసి ఉంది. నేను డైరెక్ట్ పైకి వెళ్ళి చూసిన, డోర్ వేసి ఉంది. డోర్ వేసి ఉంటే మళ్ళీ పిలిచిన పాపని పేరు పెట్టి పిలిచినా పలకలేదు. సరే ఇక్కడ ఆడుకుంటుంది అని చెప్పి నేను కాలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళి డోర్ తెరవగానే రైట్ సైడ్లో మంచం మీద పడుకొని ఉంది. లైట్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి అక్కడ. నేను ఏం తెలియదు, మా పాపను చూసినా మా బాక్స్ని చూసిన తప్ప మిగతా నాకు ఏం బ్లడ్ అదంతా ఏం కనిపించలేదా? నార్మల్గా పడుకున్నట్టు పెట్టేసి వెళ్ళిపోయాడా? పడుకొని ఎందుకమ్మా ఇంత పడుకున్నావు, ఎప్పుడు పడుకో, ఇంతగా సోయి లేకుండా ఎందుకు పడుకున్నావు అని చెప్పి చేయబట్టి లాగాను. అప్పుడే బ్లడ్ బయటకు వచ్చింది. అప్పుడు నేను చూసి అరిచేసిన, బాగా అరిచేసరికి కిందికి వెళ్ళి పైకి వచ్చారు జనాలు. అది జరిగింది. అంటే ఆ బాబు ఇప్పుడు 4th ఫ్లోర్లో ఉండే బాబు 3rd ఫ్లోర్లో ఉన్న మీ బిల్డింగ్లోకి, పెంట్ హౌస్లోకి దూకి రావటం అంటే గతంలో ఏమన్నా వచ్చాడా? ఎందుకంటే బర్త్డే టైంలో కూడా ఆ బాబు కేక్ తినిపించిన విజువల్స్, ఫొటోస్ అన్నీ బయటకు వస్తున్నాయి కదా. వాళ్ళకు మీకు ఏమైనా ఫ్రెండ్షిప్ రిలేషన్ ఉందా? అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎవరో మాకు తెలియదు. ఓన్లీ మా బాబు వాంతో ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేం లేదు మాది. నా బాబు వాంతో ఫ్రెండ్షిప్ చేయడం వల్లనే, ఎందుకంటే వాళ్ళందరితో ఆడతాడు వాడు. ఆ గల్లీలో అందరూ ఆడతారు, వాటితో పాటు వీడు కూడా ఆడతాడు. ఆ చిన్నపిల్లలతో వాడతాడు వీడు పెద్ద గాడిదీడు, చిన్నపిల్లడేం కాదు, చాలా పెద్ద గాడిదీడు. ఆ చిన్నపిల్లలతో వీడు ఆడి వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుని తప్ప వీడు వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకోలేడు. వీడు చిన్న పిల్లోడు, వీనికి 7 ఇయర్స్ ఉంటాయి అంతే నా పిల్లోనికి. అంటే క్రికెట్ కోసము ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చాడా? బ్యాట్ కోసమే లోపలికి వచ్చాడు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది కదా. ఆ విషయం నాకు తెలియదు. మా బాబుకి అడిగిన, ఎప్పుడు కొట్లాడలేదు అనేసి కూడా వాడు అంటాడు. అంటే మీ ఇంట్లో బ్యాట్ ఉందా? కొనిచ్చాను మేడం, కొత్తగా కొనిచ్చాను. 1 వీక్ అవుతుంది. ఎంఆర్ఎఫ్ బ్యాట్ కొన్నాడు వాడు. ఆ విషయం కూడా 2 డేస్లో అది పైన మొత్తం రబ్బర్ అవన్నీ తీసుకొని వస్తే తిట్టినవని, ఎందుకు రా తెచ్చింది 2 రోజులు అవుతుంది కదా, ఎందుకు ఇరగొట్టామంటే ఏం చెప్పడం చేయలేదు, సైలెంట్ అయిపోయింది. నేను కూడా ఏం చెప్పలేడు వాడు. అంటే ఏం చెప్తారు ఈ సిచ్యువేషన్ చూస్తే? ఇంత కిరాతకంగా అన్ని కత్తిపోట్లు పొడిచి బాబు ఈ పాపని చంపడాన్ని ఎట్లా చూస్తారు? అంత విగత జీవిగా చూసిన తర్వాత అసలు మీ రియాక్షన్ ఏంటి మేడం? వాడు ఉండదు, వాడు చాలా పెద్ద క్రిమినల్. వాడు ఒక నోట్ రాసుకొని ఎవడొస్తే ఎట్లా చంపాలి, ఎవడొస్తే ఏం చేయాలి, అంత క్రిమినల్ మైండ్ వాడిని ఉంచొద్దు మేడం. ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులకు కూడా శిక్ష పడాలి. తల్లిదండ్రుల సహకారం ఉన్నది దీంట్లో ఖచ్చితంగా ఉంది. దీన్ని మాత్రము మీరు ప్రభుత్వానికి ఇదే కోరుతున్నాను. వాడు మాత్రము ఉండొద్దు. ఒకటే చెప్తున్నాను, నా పాపకు పడే శిక్ష వానికి పడాలి. నా కడుపు మంట చల్లారుతుంది. అది న్యాయం జరగాలి నా పాపకు. మీరేదో ఇప్పుడు చట్టము కొత్తగా మైనర్ అని చెప్పి ఇదని చెప్పి వాడు అన్నాడు. మైనర్ మాత్రం కాదు, దయచేసి చెప్తున్నా, వాడు పెద్ద క్రిమినల్ మైండ్, పెద్ద మెచ్యూర్ మైండ్. అది ఏజ్ కూడా పెద్దదే ఉంది. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నాకు జరిగినది ఏ తండ్రికి జరగొద్దని చెప్పి నేను కూడా చెప్తున్నాను. ఈ తెలంగాణ ప్రజలకు అందరికీ ఇదే కోరుతున్నాను. నాకు జరిగింది ఏ తండ్రికి జరగొద్దు. ఒకటే పాప, నాకు పోగొట్టుకున్న నా దుఃఖం నా కడుపులో పెట్టుకున్నా కానీ బయటకు చెప్తలేను. ఇది నేను చెప్పేది దీనికి. అంటే ఇంతకుముందు ఏమైనా ఆ ఏరియాలో గొడవలు జరగటం కానీ, లేకపోతే ఈ పిల్లోడు దొంగతనాలు చేస్తాడని అట్లా ఏమన్నా తెలుసా? గతంలో కూడా అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నట్టుగా చెప్తున్నారు గల్లీలో. లేదు, నాకైతే తెలియదు మేడం. గల్లీలో వాళ్ళకి తెలిసేమో, నాకు మాత్రం తెలియదు. నేను ఎక్కువ ఉండను ఇంటికాడ, ఇక్కడ కనుక్కోవాలి. కావాలంటే మీరు ఆ ఏరియాలో వెళ్ళి కూడా కనుక్కోండి నా గురించి. నేను ఎలా ఉంటాను, ఎలా ఏం చేస్తాను, ఎవరితో మాట్లాడతానా, ఏం చేస్తానో మీరు కూడా కనుక్కోండి, తెలిసిపోతుంది. నేను ఎక్కువ అసలు స్పెండ్ చేయను ఇంటికాడ. ఏమున్నా నా షాపు, ఇల్లు, సాయంత్రం మార్నింగ్ లేవడం వెళ్ళిపోవడం అంతే. నా భార్య కూడా లేచిందంటే 9 కల్లా డ్యూటీకి వెళ్ళిపోతుంది. ఉండదు ఆమె. ఉండేది మీకు పాపకి రిలేషన్ ఎట్లా ఉండేది? జనరల్గా చిన్నపిల్లలు, ఆడపిల్లలకి తండ్రితోనే ఎక్కువ బాండింగ్ ఉంటుంది కదా మేడం. ఒక్క నిమిషం అడుగుతున్నాను. ఆ క్వశ్చన్ ఎట్లుంటుంది? ఒకతే పాప ఎట్లా పెంచుకుంటారు, తండ్రి ఎట్లా పెంచుకుంటాడు? మీరు ఆలోచించండి, ఎట్లా పెంచుకుంటారు తండ్రి? కొత్త కూతురు నాకు ఎట్లా పెంచుకుంటాడు తండ్రి? చెప్పండి, మీరే చెప్పండి. నేను నా పాప కేంద్ర విద్యాలయ సీట్ కోసం చాలా కష్టపడ్డా, సీట్ సంపాదించుకున్నా. నేను గౌరవంగా నా ఫ్యామిలీ అందరికీ చెప్పినాను, నా పాపకు సీట్ వచ్చింది గౌరవంగా నేను పెంచుకున్నాను మేడం. నల్లారుముద్దిగా నేను పెంచుకున్నాను.
మీరు ఎట్లా పెంచుకున్నారు ఏదో చేసుకున్నారు ఎట్లా ఉండేది ఒక ఫాదర్కి ఎక్కువ బాండింగ్ ఉంటుంది కదా తండ్రికి. తండ్రి చంపిండు అది చంపిన ఒక మీడియా వేసింది చెత్త మీడియా. నాకైతే అర్థమవుతలేదు మీరు ఎందుకు సృష్టించుకుంటారు లేనిపోని అని సృష్టించి. అంటే వేరే వాళ్ళు నా బాధ చెప్తున్నాను మేడం, వేరేది ఏం లేదు, నా బాధ చెప్తున్నాను. తండ్రి చంపుకునే అంత దుర్మార్గం ఎవరు చెయ్యరు, ఇది తండ్రి చంపుకునే దుర్మార్గం ఎవరు చేయరు. సో ఓవరాల్గా మీకు ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? నా పాపకు జరిగే మా పాప శాంతించే వాళ్ళు న్యాయం జరగాలి. వాడికి శిక్షించి కొన్ని రోజుల నుంచి జైలు బయటికి వద్దు, అవన్నీ వద్దు. మరి వానికి కఠినంగా మరణ శిక్షణ కావాలి, నాకు స్పాట్ కావాలి. ఇన్ని రోజుల నుంచి తర్వాత మంచి చంపుతావన్నీ వద్దు మేడం, స్పాట్ కావాలి. పోలీసు వాళ్ళకు కూడా అదే నేను కోరుకున్నాను. అది చట్టం చూసుకుంటే కాదు, అది కావాలి. ప్రభుత్వానికి కోరుతున్నా, చట్టానికి కోరుతున్నా, అతనికి ఖచ్చితంగా ఉరిశిక్ష అన్న పెట్రోల్ వేసి తగలటెన్స్ మేడం. అది ఇంకొకరికి కాదు, వాడిని చూసి వేరే వాళ్ళు భయపడతారు, అది నాకు కావాలి. వాడిని చూసి వేరే వాళ్ళు పిల్లలు భయపడాలి, వాడిని చూసి ఇంకో పిల్లలు తయారవ్వద్దంటే నేను కోరుకుంటున్నాను అంతే. రైట్. సో చూస్తున్నాం కదా సహస్ర తండ్రి తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తన పాపకి జరిగిన అన్యాయం ఇంకొక తండ్రికి జరగకూడదు అని చెప్తున్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో మనం చూస్తూ ఉంటాము. సో ఇట్లాంటి కేసెస్ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే, తగిన న్యాయం జరగాలి అంటే బాబు మైనర్ అని చెప్పి కొంత తప్పించే ప్రయత్నం జరుగుతుందేమో. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డ వ్యక్తి ఉన్నాడో ఆ బాబుకి మాత్రం తప్పకుండా శిక్ష పడాలి అని చెప్తున్నారు. తన పాప ఆత్మ శాంతించాలి అంటే ఈ బాలుడికి సరైన శిక్ష పడాల్సిందే అని చెప్పి తన తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధికా, ఎన్టీవీ, కూకట్పల్లి.